వరంగల్ జిల్లాలో విమానాశ్రయం ఏర్పాటుతో తమ జీవనాధారమైన భూములు కోల్పోతున్నామని పలు గ్రామాల వాసులు రోడ్డెక్కారు. సర్వే కోసం వచ్చిన అధికారులను అడ్డుకుని సర్వే నిలిపివేయాలని వారితో వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ స్వల్ప ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎయిర్పోర్ట్ నిర్మాణం కోసం తమ భూములు కోల్పోవడానికి సిద్ధంగా లేమన్నారు. తమ వ్యవసాయ భూములు లాక్కునే కుట్ర జరిగితే ఊరుకునే సమస్య లేదంటున్న భూ నిర్వాసితులతో మా రిపోర్టర్ శ్రీధర్ మరింత సమాచారం అందిస్తారు. తెలంగాణకి తలమానికగా నిలిచినటువంటి వరంగల్ గడ్డపైన ఎయిర్పోర్టు ఏర్పడుతుందన్న సందర్భంలో పూర్తి స్థాయిలో వరంగల్ వాసులు హర్షం వ్యక్తం చేస్తుంటే, మరోవైపు ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే భూ నిర్వాసితులు మాత్రం రోడ్డు ఎక్కిన సందర్భం కనబడుతుంది. అసలు వాళ్ళు ఎందుకు రోడ్డు ఎక్కారు, రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు ఏర్పడింది, భూములు ఇస్తూనే వాళ్ళకి డిమాండ్స్ ఏంటిది, భూములపై ఎలాంటి నష్టపరిహారం కావాలి, అదేవిధంగా ఎలాంటి సౌకర్యాలు కావాలి, ప్రజాప్రతినిధులు కానీ జిల్లాధికారులు ఎలాంటి హామీ ఇస్తే వీరు సహకరిస్తామంటున్నారని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనం మామూలు ఎయిర్పోర్ట్ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి 4 గ్రామాల ప్రజలు రోడ్డెక్కినటువంటి సందర్భం చూస్తున్నాం. వారందరూ కూడా తమకు సరైన ప్రధానంగా వారికి సరైన నష్టపరిహారం, అదేవిధంగా కావాల్సిన వెసులుబాట్లు ఉంటేనే ఇక్కడ రోడ్డుకు అదేవిధంగా మామూలు ఎయిర్పోర్టుకు భూములను ఇస్తాము, సర్వేకు సహకరిస్తామంటూ ప్రధాన డిమాండ్ చేస్తున్నారు. వాళ్ళ మాటలు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏంటమ్మా, ఏంది ఈరోజు ఈ రోడ్డు ఎక్కారు, ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు, ఎట్లా అసలు మీకు ఏం కోరుకుంటున్నారు, ప్రభుత్వం ఏం చెప్తుంది? ఏం కోరుకుంటున్నామంటే ప్రభుత్వాన్ని మాకు సరైన న్యాయం చేయాలంటే మేము పంటలు పండించుకునే భూములు కోల్పోతున్నామండి. మా జీవనాధారమే ఈ పంటలండి, ఈ భూములండి, మా బ్రతుకు తెరువే ఈ భూములండి. ఈ భూములు కోల్పోతే మేము ఎందుకండి, మా జీవనాధారమే పోతుందండి. ఈ భూములు లేనప్పుడు మేము ఈ భూములతోటే మా బ్రతుకు జీవనం సాగుతుందండి. ఈ పంటలు పండించుకొని మేము మా పిల్లల్ని చదివించుకుంటూ వాళ్ళని ఒక స్థాయికి తీసుకురావాలని కోరుకుంటున్నాం. కానీ మీరు ఈ భూములు తీసుకెళ్తే ఈ భూములు పోతే మాత్రం మేము అసలు మా జీవనాధారమే పోతుందండి. ఈ మద్దతు ధర ఇస్తామంటేనే మేము ఈ సర్వేకి సహకరిస్తామండి, లేకపోతే మేము సహకరించమండి. మా భూములు ఇవ్వడానికి మేము సిద్ధంగా లేమండి. మాకు సరైన మద్దతు ధర కల్పించండి, లేకపోతే మేము భూములు సర్వే చేయడానికి మేము ఒప్పుకోమండి. మాకు రోడ్డు కూడా కావాలండి. మాకు రోడ్డు మార్గం లేనిది మేము అసలు మా ఊరు మేము అసలు ఎటు పోవడానికి కూడా వీలు కాదండి. ఇక ఎట్లా ఉంది అసలు ఈ రోజు నుంచి అధికారులు ఎందుకు వచ్చారు, మీరు ఎందుకు అడ్డుకున్నారు, మీ ప్రధాన డిమాండ్ ఏం చెప్తున్నారు? మాకు అందరికీ నమస్కారం అండి. నా పేరు జ్యోతి. అది ఇప్పుడు మనకి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి జీవో వచ్చింది. ఎయిర్పోర్టు 253 ఎకరాలు కావాలి మామనూరు ఎయిర్పోర్టుకి. ఇక్కడ ల్యాండ్స్ కావాలి. మన స్టేట్ గవర్నమెంట్ కనుక ఈ సర్వే పూర్తి చేసి ఇచ్చినట్టయితే రైతులను ఒప్పించి పని ప్రారంభిస్తామన్నారు. పని ప్రారంభించాలి అని అనుకున్నప్పుడు మా దగ్గరికి వచ్చి మాకున్న ప్రాబ్లమ్స్ ఏందో తెలుసుకోవాలి. ఇప్పుడు జస్ట్ ఒక 4-5 నెలల నుంచి ఇది నడుస్తుంది. కొన్ని సంవత్సరాల నుంచి ఎయిర్పోర్ట్ అనడం వల్లనే మా ఊర్లో భూములకు రేట్లు లేకుండా పడిపోతున్నాయి. మొన్న వచ్చి ఎయిర్పోర్ట్ వస్తుంది, మీకు భూముల కింద భూములు ఇస్తామంటారు. మాకు భూముల కింద భూములు ఇవ్వండి, మాకు భూములకు మంచి రేట్ ఇవ్వండి. ముఖ్యంగా మాకు కావాల్సింది రోడ్డు కదా. ప్రతి వాళ్ళు రోడ్డు వేసుకుంటారా, ఉన్న రోడ్డును తీసేసుకుంటారా? ఎవరైనా అన్ని చోట్ల ఏం చేస్తారు, ఏ గ్రామంలోనైనా ఏ విలేజ్లోనైనా రోడ్లు వేస్తారు. మారుమూల ప్రాంతాల్లో కూడా మాకు ఉన్న రోడ్డును తీసేసి 10 కిలోమీటర్ల దూరం నుంచి రోడ్డు ఇస్తామంటే మేము ఒప్పుకున్నావా? అన్నీ కావాలి. మా రోడ్డు కట్ చేసినప్పుడు ఇప్పుడు రోడ్డు ఉంటేనే కదా మేము సిటీకి వెళ్ళి 5 నిమిషాల్లో మేము మాది తెచ్చుకుంటున్నాము. అలాంటప్పుడు మీరు రోడ్డు తీసేసినాక మాకు జీవనాధారి పోతుంది కదా. మేము ఎక్కువ పాడి పంటల మీదే కానీ బతికేది ఇక్కడ. మాకు ఎక్కువ గేదెలు, ఇక్కడ పాలు ఇంపార్టెంట్. మాకు పాల మీదనే మేము ఎక్కువ, మా విలేజ్లో ఎక్కువ పాలు, సిటీకి వచ్చేదే మాకు అది పాడి పంటలు, వ్యవసాయం మీద మేము బతికేది. ఆ రెండింటిదే సార్. మాకు రోడ్డు ఖచ్చితంగా కావాలి సార్. ఊరు వెనక సైడ్ నుండే రోడ్డు ఉంది సార్, అదే కావాలని కోరుకుంటున్నాము. ఇంకా వేరేది ఏం లేదు. ఎయిర్పోర్ట్ మాకు కూడా సంతోషమే, మా పిల్లల భవిష్యత్తు కోసం చాలా మంచి పని అది, కాదని అనట్లేం. దానికి సరిపడా గిట్టుబాటు ధర అసలు ల్యాండ్ ఇస్తా అన్నారు. ఆ ల్యాండ్ కూడా అమ్ముకునే విధానంగా కాదు, అసైన్ ల్యాండ్ చేసుకునే రోజులు పంట పండించుకొని ఉండండి అన్నారు. ఇక్కడ వదిలేసి వేరే ఊళ్ళో పంట పండించుకొని అక్కడ సెటిల్ అవ్వాలంటే మళ్ళీ మా జీవనోపాధి కోల్పోతుంది కదా సార్. మేము వ్యవసాయదారులమే, వేరే పని చేసుకొని బతికే వాళ్ళం కాదు, వేరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూలి పని చేసి బతికే వాళ్ళం కాకలే. అలా కాకుండా అయిపోయింది ఇప్పుడు మా పరిస్థితి. మాకు వాగ్దానం చేసి మరీ ఇప్పుడు మాట తప్పుతున్నారు. అది సరైన పద్ధతి కాదు. ఎమ్మెల్యే గారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అట్లా మాట్లాడకూడదని వచ్చి ఒక మాటగా చెప్పారు. ఆ మాట మీద నిలబడమని దయచేసి కోరుకుంటున్నాం ఎమ్మెల్యే గారిని. అంతేనండి. మీరు చెప్పండి అమ్మా, ఏళ్ళ కొద్దీ ఉన్నటువంటి మీ భూమి పోతుంది, మీ తాత ముత్తాల కంచిన భూమి పూరం పోతుంది, మీకు ఎయిర్పోర్ట్ వచ్చింది. మేము బిచ్చగాలం, మాకు రోడ్డు కావాలి. మేము బిచ్చగాలం, బుడియ జంగాలం. మాకు రోడ్డు కావాలి. మా ఎన్నున్నాయంటే 300 ఓట్లు ఉన్నాయి. మాకైతే రోడ్డు కావాలి సార్, అంతే. ఇక ఏది వద్దు మాకు.
ఎట్టపడ్డా మేము చెప్పండి అమ్మా, ఎట్లా ఉంది అసలు? లేకపోతే ఎక్కడ ఉంటాం మేము? ఊరు కావాల్సిందే. ఊరు కావాలంటే రోడ్డు కావాలి, భూములు కావాల్సిందే. మేము భూములు ఇస్తాం, ఎయిర్పోర్ట్కి భూములు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మాకు ఎయిర్పోర్ట్ అయిందంటే, మా ఊళ్ళో ఎయిర్పోర్ట్ వస్తుందంటే మాకు ఘనమే. కానీ మాకు కరెక్ట్ మద్దతు ధర ఇవ్వాలి, మాకు రోడ్డు కావాలి. లాస్ట్ టైం మంత్రి గారు వచ్చినప్పుడు రోడ్డు వాళ్ళే డిక్లేర్ చేశారు. మేము ఈ రోడ్డు కావాలి అని మేము అడగలేదు. మంత్రి గారు వచ్చినప్పుడు ఆ రోడ్డు ఇస్తామన్నారు. ఇవాళ ఆ రోడ్డు ఇవ్వమని నేను ఎమ్మెల్యే గారు తెలిసి చెప్పారు. మేము ఓట్లేసి గెలిపించుకుంది మాకు సహకరించడమే కదండి. ఇవాళ సహకరించకుండా అక్కడ కూర్చొని మాట్లాడితే అది పద్ధతి కాదు. మాకు ఏ రోడ్డు అయితే మంత్రి గారు ఒప్పుకొని వెళ్ళారో ఆ రోడ్డు మాకు కంప్లీట్ కావాల్సిందే. ఈ మద్దతు ధర ఇవ్వాల్సిందే, ఈ మద్దతు ధర ఇవ్వాల్సిందే అండి. భూములు కోల్పడుతున్నాం. 3 ఎకరాలన్నర ల్యాండ్ పోతుందండి ఇవాళ మాది. ఎకరం కాదు, 3 ఎకరాలన్నర భూమి పోతుంది మాది. పిల్లలు ఉన్నారు, చదువుకునే వాళ్ళు ఉన్నారు, హాస్పిటల్స్ ఉన్నారు, పాడి పరిశ్రమ మీద నైట్ 6 గంటలకు సిటీకి వెళ్ళి పాలమ్ముకొచ్చుకునే వాళ్ళు ఉన్నారు. ఈ రోడ్డు పోతే ఎక్కడి నుంచి వస్తారు? ఎట్లా బతకగలుగుతారు? ఉద్యోగాలు లేవు, ఓసీ అని రిజర్వేషన్లు తీసేశారు, ఉద్యోగాలు లేవు. ఎక్కడి నుంచి బతుకుతాం? భూములు నమ్ముకొని బతుకుతున్నాం, గీతలు నమ్ముకొని బతుకుతున్నాం. కమ్మ పుట్టుక పుట్టి కూడా మేము జీతగాళ్ళు లాగా బతుకుతున్నాం. మా భూములు మేము చేసుకుంటాం. ఇవాళ మీరు భూములు తీసుకుంటామంటే పరిస్థితి ఎట్లుంది? మీ భూములు అడగట్లేదు కదా, అన్యాయంగా మేము పోరాడట్లేదు కదా. మా అత్త మామలు ఇచ్చిన భూముల కోసమే మేము పోరాడుతున్నాం. మాకు సరైన న్యాయం చేయాల్సిందే. రైట్, ఈ విధంగా గ్రామస్తులు అయితే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రధానంగా ఇక్కడ ఉన్నటువంటి ఆ రోడ్డు మీద ఏదైతే వీళ్ళకు ఉన్నటువంటి గ్రామాలు పూర్తిగా అన్యాక్రాంతం కాకుండా వారికి సరైన న్యాయం జరిగే విధంగా ముఖ్యంగా వాళ్ళ ఊరికి సంబంధించిన రోడ్డు రవాణా సౌకర్యాలు ఖచ్చితంగా ఉండాల్సిందేనని చెప్పేసి, ఒకవేళ రోడ్డు కనుక తీయకపోతే గ్రామాలకు అడుగు పెట్టేందుకు అధికారులకు అడ్డుగా నిలబడతామని చెప్పేసి ఇక్కడ గ్రామస్తులు అయితే ఏకమైనట్టు తెలుస్తోంది. మొత్తంగా ముక్త కంఠంతో అయితే ఇక్కడ ఉన్నటువంటి రైతులు అయితే ఏకాభిప్రాయానికి వచ్చారు. ఖచ్చితంగా సర్వే చేయాలంటే మాకు ఏదైతే హామీ ఇచ్చి సరైన హామీ ప్రకారమే మాకు వెసులుబాటు కల్పించాలని చెప్పేసి ఇక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు ముఖ్యంగా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే వరంగల్లో ఉందని చెప్పుకోవచ్చు. ఇది ఇక్కడ తాజా అప్డేట్. కెమెరా పర్సన్ గణేష్తో